దేవుడు నా మన స్తోత్రం. దేవుడు బిడ్డలైన మీ అందరికీ నా వందనాలండి. దేవుడు ఇది నా వాగ్దానము. మీరు చేయు పనులన్నిటిలోనూ దేవుడు మీకు తోడై ఉన్నాడని ఇది నా వాగ్దానం చేస్తున్నారు. మరి దేవుడు మనకు తోడుగా లేకపోతే మన జీవితం అంధకారమే అనుకోవాలి. మరి ఆయన అనుక్షణం ఆయన వైపు మనం చూడాలి. ఆయన వైపు మరి ఆయనలోనే మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం ప్రతి పనిలో ఆయన తోడుగా ఉంటాడు. ప్రతి ఆలోచనలో మరి ఆయనకు అప్పగించుకోవాలి. ఉదయాన్నే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ దినమంతా మీరు ఆదరించండి ప్రభువా. నువ్వు చేస్తున్న ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా. మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. కష్టపడటానికి శక్తిని దయచేయండి ప్రభువా. ఆరోగ్యం దయచేయండి ప్రభువా. వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా అని ఆయన మీద మనం ఆధారపడ్డప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటానని దేవుడు మాటను బట్టి దేవుడు వాగ్దానం మన పట్ల మనందరి పట్ల ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మరి మనం చేస్తున్న ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండాలంటే ఆయన ముఖ దర్శనం చూడాలి. ఆయన వైపు మనం ఉదయాన్నే లేచి లెగ్గానే ఆయన వైపు చూడాలి. ఆయన మాటని తీసుకోవాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి. ఆయన సన్నిధిలో స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి. ఉదయాన్నే లేచి ఆయన వైపు చూసినప్పుడు ఆయన మన ప్రతి పనిలో కూడా నేను తోడుగా ఉంటానని మరి ఎన్నో పనులు భారంగా ఉంటాయి. మరి ఒక్కొక్క టైంలో మరి పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలన్నా, ఆఫీసులకి వెళ్ళాలన్నా, పనులకు వెళ్ళాలన్నా మరి ఎంతో మరి అడావుడిగా ఉంటుంది. మరి శారీరకంగా మరి జీవనోపాధి కోసం పరుగులు తీస్తూ ఉంటాం. అయినప్పటికైనా దేవుడి సన్నిధిలో ఆయన్ని ముందు ఆశ్రయించాలి. మన హృదయంలోకి ముందు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మన ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటానని దేవుడు అన్నాడు. అబ్రహాంతో వాగ్దానం చేసిన రీతిగా మనతో కూడా మాట్లాడుతున్నాడు కనుక మనం మరి ఆయన వైపు మరి చూస్తూ మరి ప్రతి పనిలో కూడా మరి తోడుగా ఉండాలంటే ఆయన వైపు మరి చూస్తూ ప్రభా ఈ దినమంతా ఆదరించాయా, ఈ దినమంతా మాతో ఉండు ప్రభా, ఈ దినమంతా మమ్మల్ని కాపాడు ప్రభా, ఈ దినమంతా ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభా, ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నా బిడ్డల చుట్టూ నీ కంచివే ప్రభా. బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ కాపుదలు ఉంచు ప్రభా. పనులకి వెళ్ళేటప్పుడు నీ కాపుదలు ఉంచు ప్రభా. భర్త ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ కాపుదలు ఉంచు ప్రభా. అయ్యా భార్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీ కాపుదలు ఉంచు ప్రభా. బిడ్డల చుట్టూ నీ కంచివే ప్రభా. ఈ దినమంతా కూడా నీ కాపుదలు మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం అని ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు చూసినప్పుడు ఆయన ప్రతి పనిలో కూడా మనకి తోడుగా ఉంటూ మనకు తోడై ఉండి మనల్ని అనుక్షణం నడిపిస్తాడని నమ్మిక ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచమంటున్నాడు దేవుడు. నీ కాలుకు దీపంగా ఉంటానంటున్నాడు. నీ ప్రతి మార్గంలో నేను తోడుగా ఉంటానంటున్నాడు. నీ కాలుకు దీపంగా నీ తొవ్వకి ఎలుగ్గా ఉంటానంటున్నాడు. నీ కాలుకు దీపంగా ఉంటానంటున్నాడు. కనుక ఆయన వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. మనమందరం కూడా ఆయన వైపు చేతులెత్తి ఆయన వైపు ఆయన పాదాల వైపు చూస్తూ ఆయన ముఖం వైపు చూస్తూ ఆయన కన్ను చూపు పరిధిలో మనం జీవించేటట్లుగా ఆయన రెక్కల సాటుని మనం జీవించేటట్టుగా ఆయన సిలువ సాటును మనల్ని మరుగుపరిచేటట్లుగా మనల్ని మనం మరుగుపరుచుకొని మనల్ని మనం తగ్గించుకొని ఆయన్ని హెచ్చింపచేద్దాం. మరి ఆయన వైపే మనం చూద్దాం. ఎన్ని లోకంలో మరి ఎన్నెన్నో సమస్యలు వచ్చినప్పటికైనా ఆయన వైపు మనం చూస్తూ ఆయనలో ముందుకు సాగేటట్లుగా మరి దేవుడే సహాయము చేయాలని మరి ఆయన వైపు మీరందరూ కూడా ప్రార్థన చేయమని మరి అన్ని విషయాల్లో దేవుడు ఆయన కాపుదలను మనం ఆశిద్దాం. ఆయన కాపుదల కావాలని కోరుకుందాం. ఆయన సన్నిధిలో మనం ఉండాలని కోరుకుందాం. ఆయన వైపు మనం చూద్దాము. మీరందరూ కూడా ఈ చిన్న ప్రార్థనలో మీరు ఏకీపించమని ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీపించాలని కోరుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన. కృపగలిగిన యేసయ్యా, దయగలిగిన యేసయ్యా నీకు స్తోత్రము నాయన. ఈ విధంగా అయ్యా నీకు స్తోత్రం. నీ బిడ్డలకు ఒక మాట అయినా చెప్పాలని ఆశతో నాయన ఈ విధంగా చెప్పగలిగిన కృపనిచ్చారు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా ఎన్నో పనులు భారంలో నాయన తండ్రి నీకు స్తోత్రము. దినదినం పరుగులుగా ఉంటాం ప్రభా. అయినప్పటికైనా నాయన నువ్వు తోడుగా ఉంటే ప్రభా వాటన్నిట్లో నుంచి నాయన నెమ్మది దయచేసే దేవుడివి. వాటన్నిట్లో
వాటన్నిటిలో నుంచి నాయన ఇడిపించే దేవుడు, వాటన్నిటిలో నుంచి ప్రశాంతతని మీరు మాత్రమే కలుగు చేయగలిగిన దేవుడు కనుక ప్రభా మిమ్మల్ని ఆశిస్తున్నాము తండ్రి. మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఇదిగో ప్రభా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏ బిడ్డ ఏ పనులు భారముతో ఉన్నారో ప్రభా, నిన్ను అయ్యా ఆశ్రయించుకోకుండా ఉన్నారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. అయ్యా దేవుడు ఉన్నాళ్లే చెయ్యొచ్చులే అని నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభా. అట్టి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన దినదినం అయ్యా నీకు స్తోత్రం. మరొక్క దినాన్ని మాకు ఇచ్చావు గనుక నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రము నాయన. ఈ దినాన్ని చూడని వారు ఎంతమంది నశించిపోయారు నాయన. వారికంటే మీ గొప్ప వాళ్ళము కాదు, ధనికులము కాదు, కానీ యేసయ్యా నీ ఉచితమైన కృప చేతని మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలోనే భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. నీ బిడ్డలను దర్శించు తండ్రి. నీ బిడ్డలతోనూ మాట్లాడు తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఏ బిడ్డకి ఏ మాట అవసరమై ఉన్నదో ప్రభా అయ్యా అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అయ్యా వారి మీద నీ కనుదృష్టి ఉంచమని అడుగుచున్నాను. నీ కాబ్దాలు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. పనుల భారముతో ప్రతి పనులో మీరు తోడుగా ఉండండి ప్రభా. వాళ్ళ బిడ్డలు నాయన అయ్యా వెళ్తున్న ప్రతి మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. ఒక్కొక్కరిని దర్శించు నాయన. ఇంకనూ రక్షణ పొందుకోకుండా అయ్యా నీకు స్తోత్రములు లోకంలో బ్రతుకుతున్న వారిని కూడా దర్శించు నాయన. అయ్యా రక్షణ పొందుకొని కూడా వెనకబడిపోయిన వారిని మీరు దర్శించండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నాయన నీకు స్తోత్రము తండ్రి. నీ దర్శనమిచ్చి మాట్లాడు నాయన. ఆనాడు యాకోబును దర్శించినట్లుగా ప్రతి బిడను మీరు దర్శించమని అడుగుచున్నాను. ప్రతి బిడతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా. బలపరచు నాయన. ఒక్కొక్క బిడను దర్శించు నాయన. ఏ బిడ ఏ ఆపతులో ఉన్నారో ప్రభా, ఏ ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా అయ్యా నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా. నీకు స్తోత్రము నాయన. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని యవనస్తులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. యవన బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. అయ్యా వివాహం వయసు వచ్చి వివాహం చేసుకోకుండా అయ్యా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో నాయన. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందని ఎంచారు ప్రభా. నీకు స్తోత్రము నాయన. వివాహం కావాలనుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలా బిడ్డలకు నాయన వివాహాలు జరిపించండి తండ్రి యేసయ్యా. అయ్యా తగిన వధువు తగిన వరుణ్ణి తీసుకురండి యేసయ్యా. నీకు స్తోత్రం పరిశుద్ధుడా. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ వివాహాలు జరిపించండి యేసు నామములో దయచేయండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధుడా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా వివాహం అయిన ఆయన చాలా రోజులు అయ్యా బిడ్డలు లేక ఉన్న బిడ్డలకు నాయన గర్భాలు తెరవండి యేసయ్యా. నీకు స్తోత్రం. గర్భఫలము దయచేసయ్యా. నీకు స్తోత్రం. ఆనాడు నాయన అబ్రహాముతో వాగ్దానము చేసి అయ్యా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా ఇస్సాకునిచ్చారు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. ఆ విధంగానే తండ్రి నీకు స్తోత్రం. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ గర్భాలను ముట్టండి ప్రభా. గర్భఫలాలు దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. కనికరించండి నాయన. నీకు స్తోత్రం. అయ్యా కుటుంబాల్లో సమస్యలతో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. అయ్యా ఏ బిడ్డ ఏ అవసరతతో ఉన్నారో, ఏ అక్కరతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో అయ్యా ఏ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు వాటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఒక్కొక్కరిని దర్శించు నాయన. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రములు ప్రభా. దర్శించు నాయన. దర్శించు నాయన. మీరు మాట్లాడమని అడుగుచున్నాను. మీరు ఆదరించమని అడుగుచున్నాను. మీరు కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా భార్య భర్తల మధ్యలో సమాధానము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. అత్త కోడల మధ్యలో సమాధానము దయచే ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి కొడుకుల మధ్యలో సమాధానము దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తుతులు నాయన. స్తోత్రములు. కొన్ని కుటుంబాలు భయంకరంగా ఉంటాయి ప్రభా. దగ్గరే ఉంటారు కానీ నాయన ఎదురు పడతారు కానీ మాట్లాడుకోని పరిస్థితి ప్రభా. అట్టి బిడ్డలందరి మధ్యలో మీ సమాధానము దయచే నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రము. దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాలని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా సేవకురాలని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలందరినీ దర్శించండి యేసయ్యా. నీకు స్తోత్రము. ఆకర్షించండి యేసయ్యా. నీకు స్తోత్రములు నాయన. కనికరించండి నాయన. అయ్యా నీకు స్తోత్రము. నీ ప్రవర్ధన శక్తిని ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ మహిమను చూసినట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. జ్ఞాపకం చేసుకో నాయన. ఏ బిడ్డ ఏ బాధలో
బాధలో ఉన్నారో, ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నారో, ఏ బిడ్డ అప్పులతో బాధలు పడుతున్నారో ప్రభువా, అప్పుల సమస్యల ద్వారా ఉన్నారేమో ప్రభువా, వారి అప్పులన్నీ మీరు నాయన అయ్యా అప్పుల నుంచి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. రక్షణ లేకుంటున్నారేమో, రక్షణ భాగ్యాన్ని ప్రసాదించు నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి యేసయ్య. ఇంకనూ అన్ని జనులుగా ఉన్నారేమో, వారిని కూడా దర్శించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి, జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా 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 రోడ్డు ప్రమాదాల చేత బాధపడుచున్న బిడ్డలు కూడా దర్శించు తండ్రి. అయ్యా ప్రమాదాల నుంచి మీరు విడిపించండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా ఒంటరి స్థితిలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. దిక్కులేని బిడ్డలు ఆదరించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యో నాకెవరు లేరని బాధపడుచున్న బిడ్డలు దర్శించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఒంటరిగా ఉండి కుమిలిపోతున్న బిడ్డలు దర్శించేసయా. నీకు స్తోత్రము నాయన. అరి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రం అయ్యా అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా తల్లి లేని తల్లి, తండ్రి లేని బిడ్డలను ఆదరించే దేవుడు నాయన, తండ్రిగా ఉండే దేవుడు ప్రభా. నీకు స్తోత్రము నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా. ఒక్కొక్కరిని దర్శించు నాయన, దర్శించు నాయన. ప్రార్థనలు ఏకేపిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభువా. నీకు స్తోత్రం. ఆకర్షించండి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా. ఆదరించండి తండ్రి. నీకు స్తోత్రం. మా దేశాన్ని కాపాడు నాయన, మా రాష్ట్రాన్ని కాపాడు నాయన. నీకు స్తోత్రము నాయన. దేశంలో ఉన్న ప్రజలందరినీ రక్షించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా. అయ్యా 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 బలపరచు తండ్రి. నీకు స్తోత్రం. నా ఇరుగు పొరుగు రక్షించు తండ్రి. నీకు స్తోత్రం. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రక్షించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఆదరించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నా రక్త సంబంధులు బంధుమిత్రులు రక్షించు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నా అన్నదమ్ములు రక్షించు తండ్రి. నీకు స్తోత్రం. నా అక్కచెల్లెలు రక్షించు తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. అయ్యా నా రక్త సంబంధులందరినీ రక్షించేసయ్యా. నీకు స్తోత్రం. నా స్నేహితులు ఆత్మీయులు కూడా రక్షించు తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. బలపరచమని అడుగుచున్నానయ్యా. అయ్యా ఇంకనూ నీకు సమీపంగా ఉండలేకపోతున్నారు ప్రజలు ప్రభు. ఇంకనూ నీకు సమీపస్తులుగా రాలేకపోతున్నారయ్యా. అయ్యా ఈ లోకములోనే బ్రతుకుతున్నారు ప్రభు. నీకు స్తోత్రములు నాయన. అయ్యా 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 పాప బంధకాల నుంచి మీరు విడిపించండి, బయటికి తీసుకురమ్మని అడుగుచున్నానయ్యా. అయ్యా అయ్యా మీ వైపుకు చూసేటట్లుగా, మీ సిలువ వైపు చూసేటట్లుగా ప్రతి ఒక్కరిని బయటికి తీసుకురమ్మని అడుగుచున్నాను తండ్రి. యేసయ్యా ఒక్కొక్కరిని దర్శించమని అడుగుచున్నాను తండ్రి. ఒక్కొక్కరి మీద నీ అభిషేకం ఉంచమని అడుగుచున్నానయ్యా. వారి అక్కర్లు అవసరతలన్నీ తీర్చమని అడుగుచున్నానయ్యా. ఆదరించమని అడుగుచున్నానయ్యా. అయ్యా తల్లి విరిచిన తండ్రి మరిచిన నేను మరవను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నాయన. నీ వాగ్దానాలు ప్రతి వారి పట్ల నాయన అయ్యా మీరు నెరవేర్చమని అడుగుచున్నాను తండ్రి. కనికరించమని ఆదరించమని అడుగుచున్నాను. ఒక్కొక్క బిడ్డను దర్శించమని అడుగుచున్నాను. ఈ సమయం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రములు. బలపరచమని ఆదరించమని అడుగుచున్నాను నాయన. నీకు స్తోత్రములు యేసయ్యా. ఏ విధంగా నీ సన్నిధిలో ఉండాలో నాయన నన్ను నేను పరీక్షించుకొని నాయన అయ్యా నీ రాజ్యము కొరకు అనేకులు నాయన తిప్పాలని, అనేకులు మీ సన్నిధి నడిపించాలని ప్రభువా. అయ్యా అనేకులు నాయన నీ మొక్క దర్శనాన్ని చూడాలని నాయన ఆశతో నాయన ఈ విధంగా ప్రభువా అయ్యా అయ్యా నీకు స్తోత్రము చెప్తున్నాను నాయన. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోమని బలపరచమని అయ్యా అయ్యా నీ బిడ్డలైన వారిని, నీ ప్రజలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు సమీపస్తులుగా ప్రతి వారిని మార్చు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. కనికరించు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. ప్రతి పాపములో నుండి ప్రతి శాపములో నుండి నాయన అయ్యా 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 మీకు సమీపస్తులుగా మార్చు యేసయ్యా. నీకు స్తోత్రము నాయన. కనికరించు వారిని క్షమించు నాయన. నీకు స్తోత్రం. ఆదరించు నాయన. నీకు స్తోత్రం. కాపాడు నాయన. నీకు స్తోత్రం. మీ రక్షణని నాయన అయ్యా రుచి చూసి తెలుసుకునేటట్లుగా కార్యం జరిగించమని, కృప దయచేయమని, ఆదరించమని, కాపాడమని ఈ సమయం ఇచ్చినందుకు తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.